ఇలా కొబ్బరి కారంకి వచ్చేసి ఒక కొబ్బరి గిన్నె తీసుకున్నాను, 6-7 ఎండుమిర్చి తీసుకున్నాను, కొంచెం ఉప్పు, కొన్ని ఆనియన్స్ అన్నమాట. ఇంకా ఇవి కట్ చేసి పెట్టుకున్నాం. ఇలా కట్ చేసి పెట్టాను. వీటిని మిక్సీకి వేస్తాము. ఫస్ట్ కొబ్బరి, ఎండుమిర్చి, ఉప్పు మిక్సీకి పట్టేస్తాం. ఇలా కొబ్బరి పొడి కొంచెం మెత్తగా మిక్సీకి కొట్టాం కదా, ఇప్పుడు ఆనియన్స్ వేసి కొంచెం బరగ్గా మిక్సీ పట్టాం. ఇలా బరగ్గా మిక్సీ పట్టేసాను ఈ ఆనియన్స్. ఇది ఇంకా ఈ కొబ్బరికారం అయితే రెడీ అయిపోయింది. ఇది చపాతీలోకి కానీ ఇప్పుడు చేస్తున్న బెల్లం దోశలోకి కానీ చాలా బాగుంటుంది. చపాతీలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి కొబ్బరికారం అయితే. ఎప్పుడు రొటీన్ లేకుండా డిఫరెంట్గా ఇలా ఒకసారి ట్రై చేయండి.